ఆదికాండం 19వ అధ్యాయం రండి 17వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. వచ్చి నీ ప్రాణమును దక్కించుకోవడానికి పారిపో. చదువు విజాగ్రత్త వినండి మాట. నీవు వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను. అబ్బా ఎంత చక్కగా చెప్పాడండి దేవుడు. వెనక్కి తిరిగి చూడొద్దు. ఎవరిని? లోతు కుటుంబాన్ని. అమ్మ వింటున్నారా? లోతు కుటుంబాన్ని. తమ్ముడు వినండి. లోతు కుటుంబాన్ని ఏం చెప్తున్నాడు? నేను ఈ సోమదోమ గోమర పట్టణాన్ని చంపేస్తాను, నాశనం చేస్తాను, కాల్చేస్తాను. కనుక మీ ప్రాణాలను దక్కించుకోవడానికి వెనికి చూడకుండా వెళ్ళిపో. చెప్పాడా? వెనికి చూడకుండా వెళ్ళిపో. వెనికి తిరిగి చూడొద్దు. ఈ మైదానంలో ఎక్కడ కూడా నిలబడద్దు. జాగ్రత్త వినండి. దేవుడు వెళ్ళు అంటే మడసనంగా వెళ్ళడం మనకు ధన్యం. దేవుడు అక్కడ ఉండొద్దు అంటే అక్కడ ఉండకపోవడం మనకు చాలా ఆశీర్వాదం. దేవుడు చెయ్యొద్దు అంటే అది చెయ్యకపోవడము మనకెంతో దీవెన. ఇలా చేస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటే చేసేది చేస్తాడు ఆయన. నేను చేసేది చేస్తాను, ఏం చేసుకుంటావో అని నువ్వుగిన దేవునితో అంటూ ఆయన చేసేది ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు చదువుదాం. చూడొద్దు అని దేవుడు చెబితే 26వ వచనం చూద్దాం. ఇప్పుడు 19:26 వచనం వినండి మాట. లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఏమైందంటమ్మా? ప్రపంచానికంతా ఉప్పు లేదని. అంతేనా? మాట్లాడట్లే. ప్రపంచానికంతా ఉప్పు లేదు కాబట్టి నేను ఉప్పు అయితే అందరు నన్ను వేసుకొని తింటారని. అంతేనండి? ఉప్పు అంటదంట. అన్నేసి చూడండి రా బాబు, టేస్ట్ నన్నేసి చూడండి. కనుక అట్లా అందరు నన్ను వేసుకుంటారేమో అని వెనక్కి తిరిగింది మన అక్క. దేవుడు నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి వెనక్కి తిరిగి చూడదు, వెళ్ళిపో అంటే లోతు భార్య ఏం చేసిందంట? వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందంటమ్మా? స్తంభమైంది. వినండి. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు. లోతు భార్య ఆనాడు లోకాశలో పడి. లోకాశలు అంటే వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు తిరిగి చూసినట్టు? ఇప్పుడు ఈమె వాస్తవంగా మనం అట్లా ఆలోచన చేసి ఎందుకు చూసినట్లు ఇప్పుడు మనకు అర్థం కావడం ఏంటంటే, అట్లా ఏమైనా దాచిపెట్టుకుందేమో ఏడన్నా గోడలలో. అప్పుడులో గోడలలో దాచిపెట్టుకునేటోళ్ళు డబ్బులు, బంగారు ఎండి మొగునికి తెలియకుండా, భర్తకు తెలియకుండా ఆ గోడలో దాచిపెట్టుకొని తాటాకు ఈ తాకు దాంట్లో చెక్కుంటుండంట లోట్లు. అట్లా పెట్టుకుందేమో అంటే మనం ఆలోచన ఎందుకు తిరిగి చూసినట్లా? ఏదో ఒకటి ఇంట్లో పెట్టుకుంది. ఇంకో మాట కూడా చెప్పాలి. వాస్తవంగా దేవుని దూతలు ఇద్దరు లోతును బయటికి రండి రావట్లే. వాళ్ళు చెయ్యి పట్టుకొని ఇలా అనుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడంటే ఇవన్నీ వచ్చులేలే, అప్పుడంటే ఉంటాయి కొన్ని వస్తువులు. దీన్ని ఎట్లా ఇడిచిపెట్టిపోవాలా, దీన్ని ఊడగొట్టుకొని మూట కట్టుకుని పోదామా అని ఆలోచన చేస్తున్నాడేమో లోతు. భార్య చూస్తేనా ఇన్ని పట్టు చీరలు ఉన్నాయి, ఇన్ని నేత చీరలు, ఇవి ఎట్లా మూట కట్టుకుని పోదామా అని తడువు చేస్తా. లోతు భార్యని చెయ్యి పట్టుకొని నిజంగా దాని విషయంలో నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని కాపాడడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నాడండి. ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్న నా కుమారుడు ఉన్నాడు, కుమారుని కుటుంబం నాశనం కాకూడదని తడవు చేసిన వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళని చెయ్యి పట్టుకొని ఏమండి ఉంది చెయ్యి పట్టుకొని ఊరు వెలపల ఏడిచి ఇంక పోండి అంటే మడతనంగా పోవచ్చు కదా. ఎవరు? మన మేనత్త. ఏమండి మడతనంగా పోవచ్చు కదండి. పోత ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఆడ 5,000 లేవు, ఆమె దాచుకునేది లేదు. నేను ఒక మంచి మాట చెప్పనా? ఏంటి అంటే, ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దండి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని అనుభవించకుండానే చచ్చిపోతాం.
అది మాత్రం షూర్. ఒకసారి నేను 93వ సంవత్సరంలో ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత కర్నూలు పట్టణంలో నాకు ఒక మేనమామ ఉన్నాడు. చెప్పులు బాగా చేస్తాడండి, చాలా బాగా చేస్తాడు. షూ కానీ చెప్పులు కానీ. ఆయన అల్లుడు, నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి నీకు ఒక మంచి చెప్పులు చేస్తానని చాలా బాగా చేశాడండి. నిగ్గ అంటది చెప్పులు వేసుకుంటావి. ఇక వేసుకొని తిరుగుతున్నా. మమ్మల్ని మీటింగ్ స్టేజ్ మీద పిలుస్తారు కదా, స్టేజ్ మీద కూర్చున్న నా మనసు అంతా చెప్పులకి వెళ్ళి చూస్తా. ఎందుకంటే ఎవడన్నా ఎత్తపోతాడేమో, ఎందుకంటే అవి నిగ అంటున్నావి. కూర్చుంటున్నా కానీ మాటికి అట్ట చూస్తా దానికి వెళ్ళి. ఎందుకంటే ఎవడన్నా అవి నిగ అంటున్నాయి, కింద ఇడ్చి రావాలి కదా చెప్పులు. సరేలేని ఒక మీటింగ్ జరిగి వాక్యం చెప్పేంత వరకు మనసు పెట్టి మళ్ళీ కూర్చున్నట్టు ముందు చెప్పులకి వెళ్ళే ఉన్నాయా లేదా అని. అట్లా 3 సార్లు అట్లా జరిగింది. 4వసారి నిజంగా ఎవడే ఎత్తపోయినాడు, నిజంగా ఎత్తపోయినాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓరే నిన్ను వాక్యం చెప్పమని మడతనంగా స్టేజ్ మీద కూర్చోబెట్టి నా పైన దృష్టి పెట్టకుండా, వాక్యం పైన దృష్టి పెట్టకుండా నిగ అంటున్నాయని దానికి వెళ్ళి పెడతావా, కనుక నీకు లేకుండా చేస్తానని శుభ్రంగా లేకుండా చేసినాడు దేవుడు. మీకు స్తోత్రం. అప్పుడు నాకు బలి పెరిగింది. యస్, దేవుడు చాలా మంచివాడు. ఒక మంచి మాట చెప్పనా, దేవుడు ఎల్లప్పుడూ మనల్ని తన వైపు మళ్ళించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నా, ఎన్నిసార్లు జారిపోతున్నా, ఎన్నిసార్లు దేవునికి దూరం అవుతున్నా, ప్రేమ కలిగినది ఎట్లాగైనా సరే తన వైపు మళ్ళించుకోవాలని, ఎట్లాగైనా సరే తన వైపు చూపించుకోవాలని ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. స్తపలు కొడతారు ఒకసారి, హల్లెలూయా. కనుక ఆమె ఏం చేసింది, తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు ఈ 3 వ్యక్తుల్లో దేవుని వైపు వారి చూపులు, వారి కనుదృష్టి వెళ్లకుండగా, ఆమెనేమో ఆహారం కొరకు, ఆహారమేనా పండు ఆహారమే కదా, ఆహారం కొరకు, ఈమెనేమో స్నేహితుల కొరకు, ఈమెనేమో ఇంటి కొరకు. లోతు భార్య ఇంటి కొరకే కదా, ఇంటి కొరకు. అందరూ అయిపోయినారా? 3 అంతేనా? ఆవనేమో మొత్తానికి లోకానికి పెట్టింది అగ్గిపుల్ల గీసి, అంతేనా? దీనా ఏమో మొత్తం తన జీవితాన్నే పాడు చేసుకుంది. వింటారా? తాను చేసిన ఒక తప్పు అన్నలకు తెలిసి మొత్తం ఆ ఊర్లో ఉన్న మొగాళ్ళంతా చంపేసి, ఏమండి ఎంత ఘోరం, ఎంత ప్రమాదం. ఈమె చూస్తేనా తమ జీవితం లేకుండానే అయిపోయింది. చూశారండి? అందుకే చూడగలిగిన కన్ను యెహోవా ఇస్తే యెహోవా వైపే చూడనివ్వండి మన కన్నులు. ఏమా వింటున్నారా? యెహోవా వైపే చూడనివ్వండి మన కన్నులు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా.